బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుపాను ప్రభావం రైల్వే శాఖపై పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. 43 రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే రద్దు చేసిన రైళ్ల జాబితాను రిలీజ్ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు రైల్వే అధికారులు. ఇక మోంతా తుపాను అలర్టుతో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది. తీవ్ర ప్రభావం ఉండే ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మరోవైపు తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో పర్యటించారు రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. విజయవాడలో డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు మోంతా తుఫాను ఎఫెక్ట్ ఉండే ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది రైల్వే శాఖ. ఆపరేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రైల్వే బ్రిడ్జ్లు, ట్రాక్లపై నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షణ ఉండాలని సూచించింది. డిజిటల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ టీంలు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఇక మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, మోంతా తుఫాను ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే పైనే పడింది, అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఇటు మనకు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు రైళ్ల రాకపోకలకైతే కొంత అంతరాయం ఏర్పడుతుంది. దాదాపు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 43 రైళ్లను ఇప్పటికే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక దక్షిణ మధ్య రైల్వే విషయానికి వస్తే దాదాపు 80 రైళ్లను కూడా కొన్ని పాక్షికంగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైళ్ల రాకపోకలకు సంబంధించి ఇటు ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన అధికారులతోటి జీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంతోపాటు ఈ వర్ష ప్రభావంతో దెబ్బతినే అవకాశం ఉన్న రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఆయా ట్రాక్లను కూడా పరిశీలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఈరోజు ఉన్నతాధికారులతోటి ఇటు సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ విశాఖకు సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితం ఉండే అవకాశం ఉండడంతో మనకు ఔరా వైపు వెళ్ళే ట్రైన్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు చెన్నై, దాంతోపాటు మనకు తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లు, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి పాక్షికంగా కొన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనకు ఏపీకి, తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఢిల్లీ వైపు, తమిళనాడు వైపు వెళ్ళే రైళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ రైళ్లకు సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసేందుకు ఇటు కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. అయితే ముందస్తుగా ట్రైన్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి 27, 28, 29 3 రోజుల పాటు తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 80 రైళ్లకైతే అంతరాయం ఏర్పడనుంది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఈస్ట్ కోస్ట్కు సంబంధించి దాదాపు 43 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో మనకు 43 రైళ్లలో ప్రధానంగా గోదావరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ వైపు వెళ్లే గరీబ్ రథ్ కావచ్చు, ఢిల్లీ వైపు వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ, తిరుపతి, దాంతోపాటు పలు ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే విషయానికి వస్తే మనకు ఇటు ఏపీ నుంచి ఔరా వైపు, బెంగాల్ వైపు, ఒరిస్సా వైపు వెళ్లే పలు రైళ్లకైతే అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు మనకు తమిళనాడు కావచ్చు, ఇటు తిరుపతి, రాయలసీమ వైపు వెళ్లే రైళ్ల మీద కూడా ఈ ఎఫెక్ట్ కనిపించబోతోంది. 3 రోజుల పాటు ఆయా రైల్వే ట్రాక్ల పైన ప్రభావం పడుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇప్పటికే రైల్వే జీఎం కూడా సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 80 రైళ్లకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాభావ ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయనున్నారు. ముఖ్యంగా మనకు నల్గొండ కావచ్చు, ఈ ఖమ్మం లాంటి ప్రధాన ప్రాంతాల్లో రైళ్లకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ స్టేట్ రైళ్లకు సంబంధించి కొన్ని రాకపోకలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాని నేపథ్యంలోనే ఇటు 80 రైళ్లను అయితే కొన్ని పాక్షికంగా రద్దు చేస్తూ మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఈరోజు తుఫాన్గా
మారడంతో తెలుగు రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని చాలా కోస్తా జిల్లాల్లో ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో రైల్వేకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఇటు రైళ్లను రాకపోకలకు సంబంధించి అలర్ట్గా ముందస్తుగా ఇటు రైళ్లకు సంబంధించి డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. తీవ్ర ప్రభావం ఏర్పడే రైల్వే ట్రాక్లకు సంబంధించి కూడా ట్రైన్స్ని ఆపేయడం జరిగింది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా రైల్వే ప్రయాణికులకు ఇటు ఇండియన్ రైల్వేస్ అయితే దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రావెల్ అయ్యే వారికైతే ఈ సూచనలు చేస్తుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇటు టికెట్స్ కూడా రీఫండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే దాదాపు 80 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల మీద ఈ ప్రభావం ఉండబోతోంది. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్కు సంబంధించి 43 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ ట్రైన్స్కు సంబంధించి రాకపోకలకు తుఫాను ప్రభావం అయితే ఏర్పడింది. ఇక రేపు 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వచ్చేసరికి 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 29వ తేదీ నాటికి 60 నుంచి 70 గరిష్టంగా 80 క్రమేపీ తగ్గి 45 నుంచి 55. ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మత్స్యకారులు ఈ 5 రోజులు మొదటి 4 రోజులు అత్యంత అప్రమత్తంగా, 5వ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తరువాత వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. వ్యవస్థ దగ్గరకు వచ్చే కొద్దీ ఓడరేవులకు ఇచ్చే సూచనలు మారుతాయి. అవి నిరంతరం పర్యవేక్షించి పోర్టులకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్, ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది.